హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియా. సో ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి అమావాస్య కదండి. ఈ అమావాస్య టైంలో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో అమావాస్యకి పౌర్ణమికి ఏంటంటే ఎనర్జీ ఫ్లక్చువేషన్స్ అనేది చాలా బాగా జరుగుతుంది కాబట్టి సో మీ పర్సన్ మీద ఈ అమావాస్య ఎఫెక్ట్ ఎలా ఉంది అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అనమాట. ఎమోషనల్ అయిపోతారు, ఓవర్గా థింక్ చేస్తూ ఉంటారు. సో కొన్ని అమావాస్యకి పౌర్ణమికి ఎమోషన్స్లో డిఫరెన్స్ వస్తుంది కాబట్టి సో ఈ అమావాస్యకి మీ పర్సన్ ఎలా ఎలా ఎనర్జీస్ ఏంటి అనేది ఈరోజు మన వీడియో టాపిక్. సో మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. సో మీరు ఏ పర్సన్ కోసం ఆలోచించి చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి అట్లీస్ట్ 3 times. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు కనెక్ట్ అవుతుంది మీకు. లైక్ మీరెవరి గురించి ఆలోచిస్తున్నారో, మీ హస్బెండా, మీ వైఫా, మీ ఫ్రెండా, లేకపోతే ఎవరు ఆ పర్సన్, ఎవరి కోసం చూస్తున్నారు. సో ఆ పర్సన్ నేమ్ తీసుకోండి అట్లీస్ట్ 3 times. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు కనెక్ట్ అవుతుంది మీకు. మేబీ ఈ పర్సన్ మీకు కాంటాక్ట్లో ఉన్నా లేకపోతే నో కాంటాక్ట్లో ఉన్నా ఆర్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజనేట్ అవుతుంది. ఓకే. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో లైక్ చేయడం వల్ల ఏంటంటే మీ ఎనర్జీస్ అనేది కూడా రీడింగ్కి కనెక్ట్ అవుతుంది కాబట్టి మీకు సంబంధించిన మెసేజ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీకు కనెక్ట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. మీకు కనెక్ట్ అవ్వకపోతే అది మీకు సంబంధించిన మెసేజ్ కాదు అని చెప్పేసి తప్పకుండా స్కిప్ చేసేయచ్చు. అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి, మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్గా కాల్స్ చేయకండి ప్లీజ్. ఎవరైనా సరే వాట్సాప్కి మెసేజ్ మాత్రమే చేయండి. మీ ప్రాబ్లం చెప్పండి, దాన్ని బట్టి సొల్యూషన్ ఎలా ఉంటుంది అనేది చూడొచ్చు. ఊరికిన టైం పాస్ కోసం కూడా హాయ్ అని లేకపోతే మెసేజ్ చేయకండి ప్లీజ్. నేను రిప్లై ఇవ్వలేను ఎందుకంటే నేను బిజీగా ఉంటాను. గుడ్ నైట్ ప్రియా ఇట్లా వద్దు. మీరు పర్సనల్గా రీడింగ్ తీసుకోవాలంటేనే మెసేజ్ చేయండి. నేను స్పెషల్గా మెన్షన్ చేస్తున్నా కానీ ఇంకా నన్ను డిస్టర్బ్ చేసేవాళ్ళు చాలామంది వస్తున్నారు నవ్వేడేస్. సో వాళ్ళు ఎవరైనా కానీ నేను ఈ వీడియో రూపంలో చెప్తున్నాను. ఇంకొకసారి మీరు అలా మెసేజ్ చేస్తే కనుక నేను స్క్రీన్ షాట్ తీసి పోస్ట్ చేస్తాను అన్నమాట. నన్ను ప్రాబ్లంలో క్రియేట్ చేయాలి అని చూస్తే ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లోనే మాట్లాడండి. పర్సనల్ రీడింగ్ తీసుకోవాలంటేనే రండి. సో మీ జాబ్ గురించి కానీ, మ్యారేజ్ గురించి కానీ అండ్ ఫ్యూచర్ గైడెన్స్ కోసం కానీ, మీ హెల్త్ ఎలా ఉంటుంది, మీ మనీ పర్పస్ ఏంటి, జాబ్ గురించి ఏంటి, ఇట్లా మీరు దేని రిలేటెడ్ మీ రిలేషన్షిప్ వైజ్ అయినా కావచ్చు, లేకపోతే ఫ్యూచర్లో ఫారెన్ వెళ్ళే ఛాన్స్ ఉందా లేదా అని కావచ్చు. సో మీకు ఏ సందర్భంగా రీడింగ్ తీసుకోవాలి అనిపించినా సరే వాట్సాప్కి రండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు, ఇట్స్ అప్ టు యూ. కానీ టైం వేస్ట్ చేయడానికి మాత్రం రావద్దు. డీటెయిల్స్ అడగడానికి రావచ్చు, నేనేం రావద్దని చెప్పట్లేదు. ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుంటారు, లేకపోతే లేదు. బట్
ఉరికినే ఏదో ఇబ్బంది పెట్టడానికైతే రావద్దు. నా దగ్గర అంత టైం కూడా లేదు. సో రీడింగ్ టాపిక్లోకి వచ్చేద్దాం. మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి మీకోసం? రన్నింగ్, ఫైనాలిటీ, ఎలూసివ్, సెకండ్ ఛాన్స్, అబ్సెషన్, డిస్ట్రాక్టెడ్, bluff, intimacy, family, time. సారీ. బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ వచ్చేసి మెమరీస్. సో మీ పాస్ట్ మెమరీస్ ఈ పర్సన్ చాలా బాగా గుర్తు చేసుకుంటున్నారు. అండ్ మీ ఇద్దరు కలిసి ఉన్నది కానీ, మీ ఇద్దరు గొడవ పడింది కానీ, లేకపోతే మీ ఇద్దరు ఒకరితో ఒకరు ఫైట్ చేసుకుంది కానీ, ప్రతి మెమరీ ఈ పర్సన్ మళ్ళీ రీకాల్ చేసుకుంటున్నారు, గుర్తు చేసుకుంటున్నారు. అండ్ రెమిసింగ్, డ్వెల్లింగ్, పాస్ట్లోనే ఉండిపోతున్నారు ఈ పర్సన్. పాస్ట్లోనే ఇప్పటితో కంపేర్ చేస్తే మీ పర్సన్కి ఏంటంటే మీ ఇద్దరి మధ్య ఉన్నది పాస్ట్లోనే చాలా బాగుంది అనిపించింది. పాస్ట్లోనే చాలా బెటర్గా ఉంది రిలేషన్షిప్. పాస్ట్లోనే బాగుంది, ఇప్పటికన్నా కూడా గతంలోనే బాగుంది అనే ఫీలింగ్లో మీ పర్సన్ ఉన్నారు. ఏమో ఇప్పుడేమో కొంచెం బ్యాడ్గా ఉందేమో మరి మీ ఇద్దరి మధ్య సిచ్యువేషన్. అందుకే ఇప్పటితో కంపేర్ చేస్తే అదే బాగుంది కాబట్టి అదే గుర్తు చేసుకుంటూ హ్యాపీగా ఉంటే బాగుంటుంది, లేదా మళ్ళీ అలాగే ఉంటే బాగుంటుంది అనే ఫీలింగ్లో ఉన్నారు మీ పర్సన్. రన్నింగ్, గోస్టింగ్, డిసపియరింగ్, ఇన్విజిబుల్. మీకు తెలియకుండా అయితే ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. మీరేమైనా పోస్ట్ పెట్టారా, మీరేమైనా అప్డేట్ పెట్టారా, లేకపోతే మీకు తెలియకుండా ఈ పర్సన్ మిమ్మల్ని మీ వెనకాలే వస్తున్నారు, మిమ్మల్ని ఫాలో చేస్తున్నారు. మీ గురించిన ప్రతి మూమెంట్, లేకపోతే మీరు నిన్న దివాళీ కదా, సో ఆ పర్సన్ని గుర్తు చేసుకున్నారా అని కావచ్చు, లేకపోతే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, లేకపోతే మీరేమైనా విష్ చేస్తారేమో అని కావచ్చు. మీ సైడ్ నుంచి ఏమైనా విష్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేకపోతే మీరు ఏమైనా స్టేటస్ కానీ ఏమైనా పోస్ట్ కానీ పెడతారేమో అని. అయినా మీ పర్సన్ చాలా మీ వెనకాల గోస్ట్ చేసి ఉండొచ్చు, అదే కనిపిస్తుంది. సో ఇక్కడ 3 కార్డ్స్ వచ్చాయి. కాంటెక్ట్, ఒక్కసారి మిమ్మల్ని చూస్తే బాగుండు, మీ ఫోటో కనిపిస్తే బాగుండు. మేబీ అది ఇన్స్టాలోనా, ఫేస్బుక్లోనా, లేకపోతే వాట్సాప్లోనా, ఎక్కడైనా సరే మీ ఫోటో కనిపిస్తుందేమో, మీరు కనిపిస్తారేమో, మిమ్మల్ని చూడొచ్చేమో అని మీ పర్సన్ చాలా వెయిట్ చేశారు. మేబీ మీరేమైనా స్టేటస్ పెట్టి కూడా ఉండొచ్చు, లేకపోతే పెట్టకపోయి కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఈ పర్సన్ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. టెంపరెన్స్, బ్యాలెన్స్ కనిపిస్తుంది. మేబీ మీరు స్టేటస్ పెట్టలేదేమో, ఓకేలే తను చేసుకుందా లేదా కూడా నాకు అర్థం కావట్లేదు, ఎలా తీసుకోవాలో ఎలా అర్థం చేసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. ఈ పర్సన్ మిమ్మల్ని మీ వెనకాలే ఫాలో అవుతున్నారు, గోస్టింగ్ చేస్తున్నారు. మేబీ ఈ పర్సన్ మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు, ఆర్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ ఈ పర్సన్ మిమ్మల్ని అయితే అబ్జర్వ్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళలో పేషెన్స్ అనేది ఇప్పుడు కొంచెం డెవలప్ అయింది. మేబీ ఈ పర్సన్లో పాస్ట్ పేషెన్స్ ఉండకపోయి ఉండొచ్చు. బికాజ్ ఈ పర్సన్ మీ మీద చాలా కోపం కానీ, చాలా ఫ్రస్ట్రేషన్ కానీ, చాలా మాటలు కానీ అని ఉండొచ్చు. కానీ ఈ పర్సన్ మీ నుంచి సపరేషన్ అయిపోయిన తర్వాత మీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని గోస్టింగ్ చేస్తూ ఉండొచ్చు. ఎందుకంటే ఆ పర్సన్ ఈ రిలేషన్షిప్లో ఒక బ్యాలెన్స్ అనేది కోరుకుంటున్నారు.
ఒక ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. లైక్ ముందంతా మీరిచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఇవ్వాలని చూస్తుంటే మీరేమో వాళ్ళని దూరం పెట్టేస్తున్నారు. వాళ్ళకి దూరంగా వెళ్ళిపోవాలని చూస్తున్నారు. మేబీ ఈ రిలేషన్ నుంచి మీరు బ్యాక్ అవ్వాలని చూస్తున్నట్టున్నారు. కానీ లేదు. బట్ ఈ పర్సన్ అయితే పేషెన్సీతో మీ దగ్గరకొస్తారని నాకు కనిపిస్తుంది. ఫైనాలిటీ, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. సో, ఈ పర్సన్ ఏంటంటే 5 ఆఫ్ కప్స్. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి. చాలా మిస్ అవుతున్నారు. చాలా ఏడుస్తున్నారు. ఆహ్, ఎందుకు నేను తనకి బాయ్ బాయ్, టాటా బాయ్ బాయ్ చెప్పేసాను. ఎందుకు నేను తనని మిస్ చేసుకున్నాను. ఎందుకు నేను తనకి ఫేర్‌వెల్ వదిలేసాను. ఎందుకు నేను తన నుంచి దూరం వెళ్ళాను. ఫైనాలిటీ. ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నాను. ఎందుకు తన నుంచి దూరంగా వెళ్ళిపోవాలన్న డెసిషన్ తీసుకొని ఇప్పుడు నేను ఎందుకు ఏడుస్తున్నాను. అది మీ పర్సన్‌కి అర్థం కావట్లేదు. మేబీ పాస్ట్‌లో మా మదర్ ఉన్నారు. లేకపోతే నా ఫ్రెండ్స్ ఉన్నారు. లేకపోతే వాళ్ళున్నారు, వీళ్ళున్నారు. వీళ్ళుండడం వల్ల నేను హ్యాపీగా ఉండగలను. ఆహ్, నాకేం నువ్వేం అవసరం లేదు. నువ్వు లేకపోయినా కూడా నేను ఉండగలను అని చెప్పేసి ఈ పర్సన్ మేబీ ఈగో వల్ల గానీ, యాటిట్యూడ్ వల్ల గానీ మిమ్మల్ని దూరం చేసుకొని ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఏడుస్తున్నారు. ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో వీళ్ళు మిమ్మల్ని కోరుకుంటున్నారు. మిమ్మల్ని మిస్ అవుతున్నారు. అండ్ మీకోసం ఏడుస్తున్నారు. అండ్ చాలా డిప్రెషన్‌లో కూడా ఈ పర్సన్ ఉన్నారు. మిమ్మల్ని మిస్ అవ్వను అనే ఆ ఓవర్ కాన్ఫిడెన్స్‌తో మిమ్మల్ని దూరం చేసుకున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు మీకోసం ఏడుస్తున్నారు. మిమ్మల్ని మిస్ అవుతున్నారు. అండ్ సఫర్ అవుతున్నారు. ఎల్ఓసిఎఫ్ మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మ్యానిపులేట్ చేసి కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఈ పర్సన్ చాలా తెలివిగల వాళ్ళు. ఎవరినైనా ఇట్టే నేను మ్యానిపులేట్ చేస్తాను, లేకపోతే మోసం చేయగలను. ఇక్కడుండి అక్కడున్నానని చెప్పడము, ఒకళ్ళతో ఉండి ఇంకొకళ్ళతో ఉన్నానని చెప్పడము, లేకపోతే మిమ్మల్ని ఏదో మ్యానిపులేట్ చేయడము. సో, ఇలాంటి ఎనర్జీస్ నాకు కనిపిస్తున్నాయి. మేబీ డిజానెస్టీ, 9 ఆఫ్ స్వర్డ్స్. మీతో పాస్ట్‌లో ఈ పర్సన్ చాలా డిసానెస్టీ ఉన్నారు. మిమ్మల్ని చాలాసార్లు ఈ పర్సన్ మోసం చేశారు, హర్ట్ చేశారు, బాధ పెట్టారు. కానీ ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టినందుకు ఇప్పుడు ఏడుస్తున్నారు. మీలాంటి మంచి పర్సన్‌ని వదులుకున్నందుకు నైట్ నిద్ర కూడా పోకుండా ఈ పర్సన్ సఫర్ అవుతున్నారు. చూడండి, పిల్లో ఉంది. థాట్స్ అన్నీ ఇలా ఉన్నాయి. ఈ థాట్స్ వల్ల ఏంటంటే ఈ పర్సన్ నిద్రపోవట్లేదు. మిమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం కూడా లేదు అట్ ప్రెజెంట్. ఎందుకంటే మీకు చాలా డిసానెస్టీ చేశారు. మిమ్మల్ని చాలా మోసం చేశారు. మీతో ఈ రిలేషన్‌షిప్‌లో మేబీ ఈ పర్సన్ హానెస్ట్‌గా లేకపోయి ఉండొచ్చు. ఆర్ మిమ్మల్ని చీట్ చేసి ఉండొచ్చు. మిమ్మల్ని చీట్ చేసి థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు. మీ దగ్గర అంటే ఫ్లర్ట్ చేయడానికి, లేకపోతే మీరు ఈ పర్సన్‌ని నమ్మడానికి చాలా విధాలుగా మిమ్మల్ని మ్యానిపులేట్ చేసి కూడా ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఈ పర్సన్ మీకోసం చాలా ఏడుస్తున్నారు, సఫర్ అవుతున్నారు, చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. సో, ఈ 2 చూడండి, 5 ఆఫ్ కప్స్, 9 ఆఫ్ స్వర్డ్స్. ఓవర్ థింక్ చేస్తున్నారు, మిమ్మల్ని మిస్ అవుతున్నారు, హెల్త్ డిస్టర్బ్ చేసుకుంటున్నారు. వెరీ సాడ్ ఎనర్జీ కనిపిస్తుంది. సెకండ్ ఛాన్స్. సో, మేబీ మీ పర్సన్ మీతో సెకండ్ ఛాన్స్ కావాలి అని కోరుకుంటున్నారు. ఇంకొక అవకాశం వస్తే బాగుండు, ఈసారి అలా చెయ్యను, మ్యానిపులేషన్ కానీ, డిసెప్షన్ కానీ, వాళ్ళే తెలివిగల వాళ్ళు అన్న ఫీలింగ్తో వీళ్ళు మిమ్మల్ని చీట్ చేయడం కానీ. సో, ఇట్లా ఇంకొక ఛాన్స్ వస్తే మేబీ మీరు కాదని ఇంకొకళ్ళతో ఫ్రెండ్షిప్ కానీ,
మీరు కాదని ఇంకొకళ్ళతో రిలేషన్షిప్ కానీ వెళ్ళున్నారు, కానీ ఇంకొక అవకాశం మీరు ఇస్తే బాగుండు, ఇంకొక అవకాశం వస్తే బాగుండు అని చూస్తున్నారు. ఇంకొక అవకాశం వస్తే వీళ్ళు ఈ రిలేషన్షిప్లో బ్యాలెన్స్ చేస్తారు. మీరు కోరుకునే బ్యాలెన్స్, మీరు కోరుకునే ఈక్వల్ గివ్ అండ్ టేక్, మీరు మెసేజ్ చేస్తే వాళ్ళు రిప్లై ఇవ్వడం కానీ, ఫాస్ట్గా రిప్లై ఇవ్వడం కానీ, వాళ్ళే మేబీ ఈ రిలేషన్షిప్లో ఎఫర్ట్స్ పెట్టడం కానీ, వాళ్ళే మిమ్మల్ని కేర్ చేయడం కానీ, ఈ రిలేషన్షిప్లో ఎక్కడ బ్యాలెన్స్ తప్పిందో అది వాళ్ళు తప్పు తెలుసుకుంటున్నారు, వాళ్ళు రియలైజ్ అవుతున్నారు. కాబట్టి మేబీ ఇప్పుడు ఈసారి మేబీ బ్యాలెన్స్ చేస్తాను అనే ఫీలింగ్లో ఈ పర్సన్ ఉన్నారు. రికన్సిలేషన్ కావాలని కోరుకుంటున్నారు. ఇంకొక ఆపర్చునిటీ వస్తే బాగుండు, సెకండ్ ఛాన్స్ అవకాశం వస్తే బాగుండు, ఈ రిలేషన్షిప్ని నేను మళ్ళీ నిలబెట్టుకుంటాను, కాపాడుకుంటాను. ఈసారి మీరు ఇనిషియేట్ చేయకుండానే మేబీ ఈ పర్సన్ మీ విషయంలో ఎఫర్ట్స్ పెట్టొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇంత మిస్సింగ్ ఫీలింగ్ ఉన్నారు, ఇంత సఫర్ అవుతున్నారు. కాబట్టి మీరు లేకుండా వాళ్ళు ఉండలేను అనే, ఇక్కడ కూడా చూడండి మెమరీస్ ఎనర్జీ వచ్చింది. మెమరీస్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ కూడా పీస్, బ్యాలెన్స్ కోరుకుంటున్నారు, హార్మోనీ కోరుకుంటున్నారు. సో మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ రావాలి, బ్యాలెన్స్ కావాలి, మంచి ఫ్రెండ్షిప్ ఉండాలి, లేకపోతే మంచి రిలేషన్షిప్ ఉండాలి అని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. ఇంకొక అవకాశం ఇస్తే బ్యాలెన్స్ చేస్తా అంటున్నారు. అండ్ మీకు మీ పర్సన్కి మధ్య గిఫ్ట్స్ కానీ, మనీ పరంగా రిలేషన్షిప్ కానీ, లైక్ మనీ ఎక్స్చేంజ్ కానీ, లేదంటే మీ దగ్గర నుంచి ఈ పర్సన్ మనీ ఏమైనా తీసుకుంటే అది కూడా ఇచ్చి, ఇప్పటిదాకా మనీ తీసుకొని మేబీ మీకు తిరిగి రిటర్న్ ఇవ్వకపోవడం కానీ, ఇస్తాను రేపిస్తాను ఎల్లుండి ఇస్తాను అని చెప్పి ఇవ్వలేకపోవడం కానీ, అలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా ఉన్నా కూడా ఇప్పుడు ఈ పర్సన్ వాళ్ళ మీ దగ్గర తీసుకున్న మనీ ఇచ్చేసి ఈ రిలేషన్షిప్లో బ్యాలెన్స్ కోరుకుంటున్నారు. అబ్సెషన్, మీ ప్రేమ కోసం వీళ్ళు అబ్సెషన్ ఫీల్ అవుతున్నారు. ఎప్పుడెప్పుడు మీరు తనకి ప్రేమ చూపిస్తారా, ఎప్పుడెప్పుడు మీరు మీ మనసులో వాళ్ళకి ఎంత ప్రేమ ఉందో ఎక్స్ప్రెస్ చేస్తారా వెయిట్ చేస్తున్నారు. చూడండి, నేను ఇంతలాగా ప్రేమించడం గొప్పతనం కాదు, నువ్వు నన్ను అంతలా ప్రేమించేలాగా చేసుకున్నావు, అది నీ గొప్పతనం అంటున్నారు ఇక్కడ మీ పర్సన్. నేను నీకోసం ఇంత ఆరాట పడుతున్నాను, ఇంత నిన్ను ఇష్టపడుతున్నాను అంటే ఆ గొప్పతనం, నేను నీకోసం ఇంత ఏడుస్తున్నాను, ఇంత స్ట్రెస్ అవుతున్నాను, నేను నీకోసం ఇంత చెయ్యాలనుకుంటున్నాను, ఇంత ప్రేమ చూపించాలనుకుంటున్నా, అది ఆ గొప్పతనం నాది కాదు, నన్ను ఇంతలా ప్రేమించేలాగా చేసుకున్నావు కదా, ఆ గొప్పతనం నీది, నన్ను నీకు ఇంత ఎడిక్ట్ అయిపోయేలాగా చేసుకున్నావు కదా, నేను నీకోసం ఇంత అబ్సెస్డ్గా ఆలోచించేలాగా చేసుకున్నావు కదా, ఆ గొప్పతనం నీది, నాది కాదు. నీ మంచితనము, నీ గొప్పతనమే, నువ్వు నా మీద చూపించే ప్రేమే నన్ను ఇలా చేస్తుంది, ఇంత అబ్సెషన్ చేస్తుంది. ఇదంతా నా గొప్పతనం కాదు, ఇదంతా నీదే అంటున్నారు. డిస్ట్రాక్టెడ్, క్లారిఫై చేయండి యూనివర్స్. సో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఏంటంటే ఈ పర్సన్ సైలెంట్గా ఉన్నారు. మేబీ మీరు అడిగిన కొన్ని క్వశ్చన్స్కి ఏంటంటే ఈ పర్సన్ ఆన్సర్ చేయలేదు, సైలెంట్గా మేబీ ఈ పర్సన్ డిస్ట్రాక్ట్ అయిపోయి ఉండొచ్చు, ఆర్ఎల్స్ తప్పించుకొని ఉండొచ్చు. ఎందుకంటే సైలెన్స్ ఇక్కడ అదే రిప్రజెంట్ చేస్తుంది. చేంజ్ అంటే ఏదైనా సైడ్ ట్రాక్,
మిమ్మల్ని మళ్ళీ మానిపులేట్ చేసేలాగా, సైడ్ ట్రాక్‌కి వెళ్ళిపోయేలాగా ఈ పర్సన్ డిస్ట్రాక్టెడ్ చేశారు. ఎందుకు అంటే డిలే చేసేవాళ్ళు. కొంచెం టైం కావాలి, కొంచెం టైం వెయిట్ చెయ్యి, నేను ఆలోచించుకోవాలి, నాకు కొంచెం టైం ఇవ్వు. సో, మేబీ ఇట్లా పాస్ట్‌లో చేశారు. సైడ్ ట్రాక్ ఎళ్లారు. లేకపోతే ఇంకెవరైనా అదర్ పర్సన్‌తో మేబీ ఈ పర్సన్ ఫ్రెండ్‌షిప్ కానీ, రిలేషన్‌షిప్ కానీ ఏదైనా మెయింటైన్ చేసి ఉండొచ్చు. బికాస్ ఆఫ్ ఆ పర్సన్ థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లుయెన్స్ వల్ల వీళ్ళు సైడ్ ట్రాక్ వెళ్లారు. ఆర్ ఎల్స్ మీ విషయంలో కొంచెం చేంజెస్ అనేది ఈ పర్సన్ మీతో సైలెంట్‌గా ఉండడం గానీ, ఈ పర్సన్ నుంచి మీరు ఎక్స్‌పెక్ట్ చేయని చేంజెస్ అనేది మీరు చూసారు. మేబీ మీరు వస్తానన్న టైంకి ఈ పర్సన్ రాకపోవడం గానీ, మీ ఇద్దరు కలవాలి అనుకున్న టైంకి ఈ పర్సన్ కలవకపోవడం గానీ, ఈ పర్సన్‌లో మీరు చేంజెస్ అనేది చూసారు. డిస్ట్రాక్షన్ ఈ పర్సన్ మీ నుంచి డిస్ట్రాక్ట్ అవుతున్నారా అనేది కూడా మీరు అబ్జర్వ్ చేశారు. బికాస్ ఆఫ్ దిస్ పర్సన్ సైలెన్స్. కానీ ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ ఆలోచించి మీ విషయంలో కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు. ఎటువైపు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ వచ్చినా మీ నుంచి డైవర్ట్ అవ్వకూడదు అండ్ మీ విషయంలో ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు. సో బ్లఫ్ క్లారిఫై చేయండి యూనివర్స్. ఓన్లీ 1 కార్డే వచ్చింది కాబట్టి తీసుకుంటున్నాను. బ్లఫ్, నైట్ ఆఫ్ పెంటికల్స్. మేబీ ఈ పర్సన్ మీ నుంచి మూవ్ ఆన్ అయిపోతున్నట్టుగా, మీ నుంచి దూరం వెళ్తున్నట్టుగా ఈ పర్సన్ మీకేమన్నా చెప్పుండొచ్చు. కానీ ఇదంతా అబద్ధం మాత్రమే. మీ నుంచి ఈ పర్సన్ దూరం అవ్వలేరు. ఇది అంతా మేబీ ఈ పర్సన్ మీకు అబద్ధం చెప్తున్నారు. నేను నీ నుంచి మూవ్ ఆన్ అవుతున్నాను, నేను నీ నుంచి దూరం వెళ్తున్నాను, నేను నా కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను, నేను హ్యాపీగానే ఉన్నాను నువ్వు లేకపోయినా అని ఈ పర్సన్ ఇదంతా చూపించేదే అదంతా ఫాల్స్ మాస్క్, బ్లఫ్, అదంతా అబద్ధం. ప్రిటెండ్ చేసుకుంటున్నారు. వాళ్ళకి మీరంటే మీకు దగ్గర అవ్వాలి అని ఉన్నా సరే, మీకు దగ్గర అవ్వాలని ఉన్నా, మీతో ఈ రిలేషన్షిప్ కావాలి అని ఉన్నా ఈ పర్సన్ ఏంటంటే అది బయటికి చూపించట్లేదు. ఇంకొక పర్సన్‌గా ఈ పర్సన్ మిమ్మల్ని మీ ముందు పోర్ట్రే చేస్తున్నారు. ప్రిటెండ్ చేసుకుంటున్నారు. లైక్ నేను బాగానే ఉన్నాను, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ గుడ్, ఐఎమ్ ఓకే. కెరియర్‌లో ముందుకు వెళ్తున్నట్టుగా కానీ సో ఇట్లా ఏంటంటే వాళ్ళని వాళ్ళు ప్రిటెండ్ చేసుకుంటున్నారు. కానీ ఒరిజినాలిటీలోకి వచ్చేసరికి ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. ఈ పర్సన్ లేని కొత్త ఈ పర్సన్‌లో లేని కొత్త చేంజ్‌ని మీ ముందు చూపిస్తున్నారు. అంటే ఈ పర్సన్ మీకు ఎక్కడ దూరం అయిపోతారేమో అన్న భయంతో మీరే తనకి దగ్గర అవుతారు అన్న దాంతో ఈ పర్సన్ ఏంటంటే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చూపిస్తున్నారు. సో ఈ పర్సన్ మీతో ఫిజికల్ రిలేషన్షిప్ కూడా కావాలి అని అనిపిస్తుంది. ఇంటిమసీ, క్లారిటీ ఇవ్వండి. మీ ఇద్దరు మళ్ళీ కలిసి హ్యాపీగా ఉండాలి అని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. సో మీ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ మళ్ళీ స్ట్రాంగ్ అవ్వాలి. సో మీ ఇద్దరు మళ్ళీ కలిసి హ్యాపీగా ఉండాలి. అండ్ మీ ఇద్దరు లైక్ పాస్ట్లో ఎంత హ్యాపీగా ఉన్నారో మళ్ళీ అంతే హ్యాపీగా ఉండాలి. మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్ అవ్వాలి. ఆర్ మీ ఇద్దరి మధ్య బాండింగ్ మళ్ళీ స్ట్రాంగ్ అవ్వాలి. అంత అంత ఫీలింగ్ ఉంది మీ పర్సన్కి మీ విషయంలో. ఫ్యామిలీ, సో 9 ఆఫ్ పెంటికల్స్. మేబీ ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీరంటే చాలా అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు. అండ్ మీతో ఒక ఫ్యామిలీ కావాలి అని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. ఒక ఫ్యామిలీకి కానీ ఆర్ ఎల్స్ ఒక ఫ్యామిలీ మెంబర్గా కానీ, తన ఫ్యామిలీ మెంబర్ లాగా మీరు కూడా ఉండాలని కానీ, ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్షిప్ విషయంలో అండ్ మీరు మీ కెరియర్ మీద కానీ, మీ ఫైనాన్సెస్ మీద కానీ, మీ జాబ్ రిలేటెడ్ కానీ
ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతున్నారు. కాబట్టి ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో ఒక పార్ట్ అనుకుంటున్నారు మిమ్మల్ని. టైం, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. మేబీ ఈ పర్సన్ ప్రాపర్ టైం కోసం కూడా వెయిట్ చేస్తూ ఉండొచ్చు ఈ రిలేషన్షిప్ విషయంలో. సో జస్టిస్, ప్రాపర్ టైం వచ్చినప్పుడు ఈ పర్సన్ మీకు జస్టిస్ చేస్తారు. ఈ రిలేషన్షిప్లో బ్యాలెన్స్ తీసుకొస్తారు. అండ్ మీరే కరెక్ట్ అని కూడా ఈ పర్సన్ మీకు చెప్తారు. నువ్వే కరెక్ట్, నేనే తప్పు, అలా చేసి ఉండాల్సింది కాదు, అప్పట్లో నాకు ఆ టైం బాగాలేక ఏదో అలా చేశాను అని మేబీ ఈ పర్సన్ మీకు చెప్పొచ్చు. అండ్ ఆ రైట్ టైం కోసం కూడా ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. అండ్ మీ ఇద్దరి మధ్య మళ్ళీ హ్యాపీ మూమెంట్స్ కావాలని కూడా ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో 3 ఆఫ్ కప్స్, మీతో రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు అండ్ మీతో సెలబ్రేషన్ కావాలి అని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. సో ఇదేనండి ఇవాల్టి మన రీడింగ్. సో ఎంతమందికి రెజొనేట్ అయింది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి అంటే కనుక స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.